ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే వారాహి అమ్మ వాక్కు ఏంటి అంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని ఒక నెంబర్ అనేది తాకు. వారు నీ బంధంలో ఎప్పుడు దగ్గరవుతారో, వారు నీ గురించి ఏమి అనుకుంటున్నారో ఇప్పుడే ఈ అమ్మ మాటల్లో తెలుసుకోమ్మా. కాదు అనకుండా ఒక నంబర్నైతే తాకు. నీ మనసులో వ్యక్తి, నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని వారాహి తల్లి మన కోసం ఒక వాక్కుని అందజేస్తున్నారు. ఇక అమ్మ మాట కాదనకుండా ఒక్కసారి నిర్లక్ష్యం చేయకుండా ఈ ఆఖరి వరకు విన్నారంటే ఖచ్చితంగా మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహి అమ్మవారి వాక్య విషయానికి వచ్చేస్తే, ఈరోజు నీకు ఇష్టమైన ఒక నంబర్ని అనేది తాకు. నీకు ఇష్టమైన వ్యక్తి గురించి అనుకుని మరీ తాకు. నువ్వు నమ్మకంతో చూసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడే చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది. ఇక అమ్మవారు చెప్పినట్టు ఒక నంబర్ అనేది తాకండి. 1, 2, 3 ఈ 3 నెంబర్లో ఒక నంబర్ అనేది తాకినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో, మీతో ఆ బంధం ఎప్పుడు కలుస్తుందో ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారి వాక్కు మీద నమ్మకం ఉంచి వినండి అని మనం అమ్మవారి వాక్కులోకి వెళ్ళిపోదామండి. ఇక ముందుగా ఫస్ట్ నెంబర్ ఎవరైతే తాకారో, ఎవరి కోసం అనుకొని ఈ 1వ నంబర్ని తాకారో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ, మీ గురించి ఇలా వారైతే అనుకుంటున్నారమ్మా. మీరు కోపంగా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇవి ఈగో చాలా ఎక్కువగా ఉంటుంది అని మాటిమాటికి కోపం అనేది కూడా మీకు వస్తూ ఉంటుంది. మీ లోపల ఒక డిప్రెషన్ క్వాలిటీ అనేది కూడా ఉన్నది తల్లి. మీరు ఎప్పుడు కూడా ఎదుటి పారిపోయి పెత్తనం అనేది చలాయిస్తూ ఉంటారు. అది ప్రతి దాన్ని కూడా మీ కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటారు. ప్రతి విషయం కూడా మీ చేతుల మీద వెళ్ళాలి అని ఆశపడతారు. మీరు ఏం చేస్తే అదే చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే మీ ఆలోచన ఏదైతే చేస్తుంటారో ఆ ఆలోచన సరైనదని మీరు అనుకుంటూ ఉంటారు. ఇది వారిలో ఈ క్వాలిటీ మీరు చూస్తున్నారమ్మా. మీరు ఈ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా వారు చేస్తారు. ఎవరితో ఏది చేయించాలి అనుకుంటారో ఆ పనిని చేయిస్తూ ఉంటారు. మిమ్మల్ని అయితే వారు పర్సనల్గా అనుకుంటున్నారు తల్లి, చాలా పవర్ఫుల్గా అనుకుంటున్నారు. మీ జీవితంలో మీరు ఏది చేస్తున్నారో అవన్నీ కూడా వారికి చాలా అంటే చాలా బాగా ఆశ్చర్యాన్ని అనిపిస్తున్నాయి. మీ లైఫ్లో మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మీకున్న కోప స్వభావం అనేది వారికి కొంచెం అప్పుడప్పుడు బాధ పెడుతుంది. మీరు అసలు ఎందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నారు అని వారు అనుకుంటున్నారు. అలాగే మీరైతే చాలా ధార్మికమైన వ్యక్తులై ఉండొచ్చు. మీరు ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నారో ఆ ధర్మం మీకు మీ విశ్వాసం అనేది ఉంటుంది. ధర్మంగా న్యాయంగా నడిచే వారికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందిలే. మీరు ఎవరి కోసం అయితే ఈ నెంబర్ అనుకున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారు. మీరు చాలా గంభీరమైన నేచర్ ఉన్న వ్యక్తిగా అనుకుంటున్నారు. ఎక్కువగా నవ్వటం కానీ, మజా చేయటం కానీ ఇవన్నీ కూడా మీకు ఇష్టం ఉండదు. అయితే వారు అనుకుంటున్నారు తల్లి, పెద్దలు నిర్ణయించిన పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వారికి ఒక్కొక్క విషయాలు కూడా ఈ విషయాలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ విధంగా ఉన్నారు. కాలం మారిపోయింది కదా,
అందువల్ల. ఎందుకంటే పాత కట్టుబాట్లు ఎవరు కూడా పాటించటం లేదు. ఈ జనరేషన్లో ఎవరు కూడా ఈ విధంగా అయితే ఉండటం లేదు. మీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు తల్లి. మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారైతే మీ గురించి ఏమీ తప్పుగా అనుకోవటం లేదు. మీ గురించి మంచిగానే పాజిటివ్గానే అనుకుంటున్నారు. కాకపోతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడే ముందు వారైతే ఆలోచించుకుంటూ ఉంటారు. మీతో మాట్లాడక ముందు నేను మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చుతుందా లేదా, వారి మాటల వల్ల మీకు కోపం రాకూడదు. మీతో మాట్లాడితే వారు ఒక్కసారి ఆలోచించుకుంటారు. మీతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని ఆలోచించుకుంటారు. మీ నేచర్ ఏమిటో వారు బాగా తెలుసుకున్నారు. మీరు చాలా కోపంగా ఎక్కువైతే కోపంలో మాట్లాడితే ఏమొస్తుందో అని ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారమ్మా. వారు మీ యొక్క లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదంటే లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. వారికైతే మీ మీద చాలా ప్రేమ ఉంది. కాకపోతే మిమ్మల్ని చూసి కొంచెం భయం. మీరు కోపాన్ని వెంటనే చూపిస్తారు. తగ్గించుకున్నట్లయితే వారు మీతో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. మీరైతే చాలా హ్యాపీగా ఉండగలుగుతారమ్మా. రీడింగ్ ఖచ్చితంగా మీకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇక 2వ నంబర్, ఇప్పటి వరకు 1వ నంబర్ ఎవరైతే తాకారో వారి గురించి ఇది ఖచ్చితంగా బాగా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇక 2వ నంబర్ ఎవరైతే తాకారో వారి గురించి, అంటే మీరు మీ మనసులో మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని 2వ నంబర్ తాకారు కదా, 2వ నంబరు కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఎలా అనుకుంటున్నారు తెలుసుకుందాం. వారైతే ఇలా అనిపిస్తుంది, మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని, చాలా పెద్ద పెద్ద ప్లానింగ్లో మీరు ఉంటారు అని, లైఫ్లో చాలా సాధించాలి అనుకుంటారు అని, మీరు ఎక్కువ చదువుపైన ధ్యాస పెడుతూ మీకు బిజినెస్ కానీ ఏదైనా షాప్ కానీ ఉన్నట్లయితే దానిపైన మీరు ధ్యాస అనేది పెడుతూ ఉంటారు. మీరు 2 నిమిషాలకు పైన కూడా ముందుకు వెళ్తున్నారు. ఒకటి కుటుంబానికి సంబంధించినది, రెండవది మీకు సంబంధించినది. ప్రతి నిమిషం కూడా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మీరు చూస్తూ ఉంటారు బిడ్డ. ఎవరైతే మీరు తలుచుకొని అనుకున్నారో వారు మీ గురించి ఇలా అనుకున్నారు. మీరు ఎవరి వ్యక్తి అయితే ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నారో, ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడైనా సరే 2 దారులు ఒకేసారి ఎంచుకుంటారు. వారైతే ఆ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టమవుతుంది. వారు లక్ష్యాలను చేరుకోలేరు. అక్కడికక్కడే తిరుగుతూ ఉంటారు తప్పితే. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది అసంభవమైన విషయం. అలా వారు అనుకుంటున్నారమ్మా. మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా కష్టపడేవారు అని. మీరు ఏదో ఒక విషయం పైన ధ్యాస పెట్టినట్లయితే తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తారు అని. వారికి మీ గురించి అన్ని విషయాలు కూడా పోసగుచ్చినట్లు అర్థమైపోయింది. ఆ వ్యక్తి మీ మనసులో కనెక్షన్ ఉంది. మీ మంచినే ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు సంతోషంగా ఉండాలి అలాగే కోరుకుంటున్నారు తల్లి. వాళ్ళు జీవితాంతం కూడా మీతో కలిసి ఉండాలని అయితే వారు చాలా ఆశిస్తున్నారు. ఇష్టపడేవారు మాత్రం మన గురించి ఆలోచిస్తారు కదా, అలాగే వారు కూడా మీ గురించి పదే తలుస్తూ ఆలోచిస్తున్నారు. మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని, ఏ పని చేసినా సరే అందులో సఫలత సాధించాలి అని మాత్రం వారు కోరుకుంటూ ఉన్నారమ్మా. వారికి అనిపిస్తూ ఉంది మీరు కూడా వారిని ఇష్టపడాలని, వారిని ఇష్టపడుతున్నారని, ప్రేమ భావనలో మీ మనసులో ఉన్నాయని వారైతే అనుకుంటూ ఉన్నారు. కాకపోతే మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది కొంచెం సరిచేసుకోవాలి. ఆ కన్ఫ్యూజన్లో ఉండటం వల్ల మీకు ఏమీ అర్థం కావడం లేదు. అయితే వారు అనుకుంటున్నారు మీరు ఆ కన్ఫ్యూజన్ నుండి బయటికి వచ్చి వారి మీద ఎక్కువ ఫీలింగ్స్ అనేవి మీరు వారితో చెప్పినట్లయితే వారు కూడా ఒక క్లారిటీగా ఉంటుంది. వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు బిడ్డ. మీ వైపు నుంచి కూడా ఇష్టం అనేది ఉంది అని తెలిసి ఈ బంధం కలుస్తుంది. ఈ బంధం జీవిత కాలం కూడా నిలబడుతుంది. అలా అయితే వారు ఆశపడుతున్నారు. మీరు 2వ నంబర్ అనుకున్న వారు ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటే మాత్రం ఒక్కసారి ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక 3వ నంబర్, ఈ 3వ నంబర్ ఎవరైతే అనుకున్నారో, మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని 3వ నంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి అయితే మీరు ఎవరినైతే అనుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. అలాగే లవ్ పార్ట్నర్గా కూడా అనుకుంటున్నారమ్మా. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. మీతో కలిసి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. వారిలో ఉన్న సంతోషాలన్నీ కూడా మీతో పంచుకోవాలి అంటున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీరు చాలా అందంగా ఉంటారని అయితే వారు భావిస్తూ ఉన్నారు.
మీరు ఎప్పుడు కూడా వారికి సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటారు అని, మీరు ఎప్పుడూ శాంతంగా ఉంటారు అని, మీ సుఖ దుఃఖాల్లో తోడుగా ఉండాలని లోపల అత్యాశ అనేది ఏమీ లేదు తల్లి. మీరు చాలా సింపుల్గా ఉంటారు. ఏ మాత్రం కూడా మీరు గర్వం అనేది ఉండదు, అలాగే అహంకారం ఉండదు. వారు మీ లవ్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా సరే అటువంటి వ్యక్తులైతే మీ జీవితంలో మళ్ళీ అలాంటి వారు ఎవ్వరూ కూడా రారు. ఎందుకంటే వారైతే చాలా చాలా మంచివారు. వారైతే మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కూడా ఆశపడుతున్నారు. వారు మీతో ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. అలాగే మీ వస్త్రధారణ, మీ మాట తీరు అన్నీ చాలా వారికి ఇష్టం. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి, మనసులో ప్రేమ, అలాగే కళ్ళల్లో ఇష్టం లేకపోయినా సరే పైకి నటిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం అలా కాదు అని, మీరు ప్రేమ చూపిస్తే పైకి లోపల స్వచ్ఛంగా చూపిస్తారని వారు అలాగే అనుకుంటున్నారు. బయట ఎవరు కూడా చెడు స్నేహాలు చేయరు అని, ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడరు అని అయితే వారు అనుకుంటున్నారు. అవును, వారైతే మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మీరు చాలా కష్టపడే వ్యక్తులు అని, అలాగే పగలు రాత్రి కూడా చాలా కష్టపడి పనిచేస్తారు అని, జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటున్నారు. మీరు సఫలితాలని ఎదురు చూస్తున్నారు, పొందాలని అనుకుంటున్నారు. మీరు సక్సెస్ని సాధించాలి అని కూడా, మీరు ఎటువంటి వ్యక్తులు, అలాగే రాత్రి పగలు కూడా మీ భవిష్యత్తు గురించి పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా శ్రమించి పైకి మంచి స్థాయిలో చేరుకుంటారు అని అయితే వారు మీ గురించి మనసులో అనుకుంటున్నారు. మీరైతే చాలా సింపుల్గా ఉండాలి అనుకుంటారు. ఎక్కువగా గొప్పలకి పోరు, ఆర్భాటాలకి పోరు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే బాగా రెడీ అయ్యి వచ్చినా కూడా వెళ్తూ ఉంటారు కదా, కానీ మీరు మాత్రం అలా అనుకోరు. ఏం పర్వాలేదు, ఎలా ఉన్నా ఏంటి, మన వ్యక్తిత్వం కదా అని సింపుల్గా ఉంటారు. మీ కర్మ పైన విశ్వాసాన్ని చూపుతారు. దాంతోపాటు వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా బిజీ పర్సన్ అని, మీ దగ్గర సమయం అనేది లేదు అని, దేనికోసం మీ సమయాన్ని వృధా చేయరని, మీకోసం మాత్రమే మీ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటారు, మీ భవిష్యత్తు కోసం మాత్రమే మీ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అని అనుకుంటారు. ఎవరితోనైనా 5 నిమిషాలు మాట్లాడితే నా సమయం అంతా కూడా వృధా అయిపోయింది అని అనుకుంటారు. ఈ విధంగా అయితే వారు మీ గురించి చాలా మంచిగా సదుద్దేశంతోనే అనుకుంటున్నారు. ఇలాంటి పర్సన్ నాకు దొరకడం చాలా అదృష్టం అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు ఒక మహారాణిలా చూసుకోవాలని కోరుకుంటున్నారు. జీవితాంతం మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రీడింగ్ అయితే మీకు ఖచ్చితంగా 3వ నంబర్ తలుచుకొని కోరుకున్న వారికి కరెక్ట్గా ఈ రీడింగ్ ఉంటే మాత్రం ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.